ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన ధురంధర్ 2 బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1226 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు ఆలస్యంగా విడుదలైనప్పటికీ ఇక్కడి ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక భారతీయ సినీ చరిత్రలో బాహుబలి 2 సృష్టించిన రికార్డులు అజేయమని చాలా మంది నమ్ముతుంటారు. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో గత 9 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న $20.77 మిలియన్ రికార్డును ధురంధర్ 2 తాజాగా అధిగమించింది. $21 మిలియన్ మార్కును దాటడం ద్వారా నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఈ సినిమా సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ చిత్రం కేవలం బాహుబలిని మాత్రమే కాకుండా ఇటీవలి కాలంలో భారీ వసూళ్లు సాధించిన కల్కి 2898 AD, పఠాన్ వంటి చిత్రాలను కూడా అధిగమించింది. అలాగే జవాన్, RRR, పుష్ప 2 వంటి భారీ చిత్రాల వసూళ్లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయం భారతీయ సినిమా గ్లోబల్ మార్కెట్ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. ఈ అద్భుత విజయంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సానుకూలంగా స్పందించారు. తాను ఇటీవల ధురంధర్ ది రివెంజ్ చూశానని, సినిమా ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. తమ సినిమా నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతూ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం ఆనందంగా ఉందని చెబుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అద్భుతమైన కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్ర ప్రభంజనం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ఆస్ట్రేలియాలో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం విదేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 15 భారతీయ చిత్రాల జాబితాలో ధురంధర్ 2 13వ స్థానంలో కొనసాగుతోంది. 10 రోజుల తర్వాత కూడా ఈ సినిమా జోరు తగ్గకపోవడం చూస్తుంటే భారతీయ సినిమా హాలీవుడ్కు ధీటుగా ఎదుగుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.